బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జరగాల్సిన ఏర్పాట్ల గురించి మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అధికారులు సమన్వయ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో నిర్వహించడాన్ని తప్పుపట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రితో కార్యక్రమాన్ని వాయిదా వేసి స్థానిక ఎమ్మెల్యేతో నిర్వహించిన ఆలయ సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సో తలసాని గారు ఒక్కరి ఆర్గనైజ్ చేయడం మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మా మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, ఇవాళ మీటింగ్ ఉంది అని. మేమందరం గ్యాదర్ అయిపోయి కోఆర్డినేట్ అయిపోయి మేము రెడీ అయ్యాం. కానీ మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మీటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి. సో మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటే అందరికీ అవ్వాలి, మా ఇన్ఛార్జ్ మేడం ఒకరు, మా కోట నిల్మ మేడం ఒకరికే కాదు కదా. సో అది టెంపుల్ నుంచి పెట్టిన మీటింగ్. సో ఆ మీటింగ్ ని అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు కాల్ చేసి క్యాన్సిల్ అయిందని చెప్పాల్సింది. సో తలసాని గారు ఒక్కరి ఆర్గనైజ్ చేయడం మాకు నచ్చట్లేదు, మేము ఖండిస్తున్నాం దాని గురించి. ఎందుకంటే ఇది ఒక తలసాని గారి గుడి కాదు, ఒక బస్తీ కమిటీస్ మీటింగ్. అది ఓన్లీ బీఆర్ఎస్ తలసాని గారి యొక్క టెంపుల్ కాదు అది. సో ఆయన ఒక్కరి సమక్షంలో ఎలా మీటింగ్ నిర్వహిస్తారనే దాన్ని మేము ఖండిస్తున్నాం. సో ఇక్కడ సూపరింటెండెంట్ గానీ ఈవో గారు ఏం చెప్పారు, మాకు మెసేజ్ ఏమి ఇచ్చారు, ఇవాళ మీటింగ్ లేదు క్యాన్సిల్ అయింది అన్నారు. సో మా ఎండోమెంట్ మినిస్టర్ లేకుండా, మా మినిస్టర్స్ లేకుండా మా ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా నిర్వహించాల్సిన ఎల్లమ్మ టెంపుల్ సమన్వయ సమావేశం వాయిదా వేసిన ఆ కార్యక్రమాన్ని ఆలయ సూపరింటెండెంట్ నిర్వహించడంపై కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం. సూపరింటెండెంట్ సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయము, దీనికి కాంగ్రెస్ నాయకులు మేము ఫిర్యాదు చేస్తున్నాం. మీటింగ్ నిర్వహించటము, ఇన్ఛార్జి మినిస్టరు కలెక్టర్ లేకుండా, కలెక్టర్ వాళ్ళంతా వాయిదా వేసిన, పోస్ట్ పోన్ చేస్తే ఈ సూపరింటెండెంట్ సొంతంగా ఆమె ఈవో లేకుండా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం. యాక్చువల్ గా మాకు సమాచారం ఏంటి అంటే ఈ రోజు మీటింగ్ ఉందని చెప్పారు. కలెక్టర్ ట్రాన్స్ఫర్ వల్ల మళ్ళీ వాయిదా, సూపరింటెండెంట్ పేరు హైమావతి, యాక్చువల్ గా ఈ రోజు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా, కలెక్టర్ లేకుండా